ప్రభుత్వం ఏమంటది ఆడ ఎలక్షన్స్ పెట్టకపోతే అంత గ్రామాలు ఆగమవుతున్నాయి వాస్తవమే. కేంద్రం నిధులు వస్తలేవు, ఊర్లు మొత్తం ఆగమైనాయి, మొత్తం ఎక్కడి చెత్త అక్కడే ఉంది, లైట్లు వెలుగుతలేవు, కోతులు కుక్కలు రకరకాల సమస్యలతో గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. వీళ్ళకి కూడా ఏముంటుంది, ఎంత ప్రజలు ఇబ్బంది పడితే ప్రజల నుంచి అంత డిమాండ్ వస్తుంది, తొందరగా ఎలక్షన్లు పెట్టండి అని. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇట్లనే ఉంటుంది. ఇది ఈ ప్రభుత్వాలు ఈ పార్టీల యొక్క ఆలోచన ఇట్లే ఉంటుంది. సో ఇప్పుడేమంటున్నారు, 50% లోబడి, గతంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో 50% లోబడి ఎస్సీ ఎస్టీలకి 2011 జనాభా ప్రకారం వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ పోను, మిగిలింది బీసీలకి. అంతా కలిపితే 50% మించొద్దు. అంటే ఎంత వస్తుంది బీసీలకి? 21% అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రిజర్వేషన్తో ముందుకెళ్తూ పార్టీ పరంగా 42% సీట్లని బీసీలకి మేము కేటాయిస్తామని చెప్తున్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటలేను. ఇక మన ముందున్న ఆప్షన్ ఏంది? మన ముందున్న ఆప్షన్ ఒకటే. ఇప్పుడు ఎలక్షన్స్ అడ్డుకుంటే జనాలు కూడా ఇగో గ్రామాలు ఈ పరిస్థితిలో ఉన్నాయని చెప్పే ఆ పరిస్థితి కనబడుతున్నది. ఇప్పుడు ఏం మూమెంట్ తీసుకురావాలా? ఒకవైపున ఈ రిజర్వేషన్స్ పెంచడం కోసం రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏముండే, ఒక 2 నెలల పాటు ముందే ఒక 2 నెలల పాటు ఈ 9th షెడ్యూల్లో పెట్టడం మీద పెద్ద ఎత్తున ఉద్యమం, ప్రజా ఉద్యమాన్ని నిర్మించేది ఉండే, కానీ చేయలే, ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళకి ఇదే సందు దొరికిందని వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఇక కేసీఆర్ పరిస్థితి కేసీఆర్దే. ఆయన అసలు గతంలో 2019 ఎలక్షన్లో 23% అమలు చేయాల్సిన రిజర్వేషన్ని పంచాయతీ ఎలక్షన్లో 18% అమలు చేసిండు. అంటే పూర్తి ఉన్నటువంటి అరకొర ఆ బీసీ రిజర్వేషన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలే ఆయన చరిత్ర అది. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడతలేడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి ఎవడు మాట్లాడాలా?